హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీఎంఎస్ లైవ్ వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన అనంతపూర్లోనే గేమ్ స్టోర్ వచ్చేసిందండి. చిన్న పిల్లలకి వీకెండ్స్లో మనం ఎక్కడైనా తీసుకెళ్ళాలి అంటే నియర్ టు అనంతపూర్లో ఉన్న వాళ్ళు మీరు ఈ గేమ్ జోన్కి పిలుచుకెళ్ళండి. పిల్లల్ని హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అందుకోసమే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మీకు ఇది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మనకు ఫ్లాష్ గేమింగ్ జోన్ అని స్టోర్ ఓపెన్ చేశారండి. లాస్ట్ ఇయరే ఓపెన్ చేశారు. ఇది మనకు నియర్ టు కమలా నగరే ఉందండి. నియర్ టు టవర్ క్లాక్ దగ్గర 4th ఫ్లోర్. ఈవెన్ ట్రెండ్స్ బిల్డింగ్ అనేది మీకు ఐడియా ఉంటుంది. ట్రెండ్స్ బిల్డింగ్లోనే 4th ఫ్లోర్లో ఉందండి. రిలయన్స్ ట్రెండ్స్ అండ్ 4th ఫ్లోర్లో ఉంది గేమింగ్ జోన్ అనేది. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళ గూగుల్ మ్యాప్స్ లింక్ అండ్ అడ్రస్ ఇన్ డీటెయిల్గా పెడతాను. మీకు కూడా పిల్లలు అనేది ఇక్కడికి తీసుకెళ్ళాలి అంటే మీరు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్ లింక్ అనేది క్లిక్ చేస్తే మీకు మ్యాప్లో వాళ్ళ అడ్రస్ అనేది క్లియర్గా చూపిస్తుంది. చూసారా ఇక్కడ ఇన్సైడ్ అంతా ఇది చిన్న పిల్లలకి బిలో 3 years పిల్లలకి ఈ గేమ్స్ అంతా. మా బాబు అయితే ఫుల్ ఆడుకున్నాడు. మేము 3 times వెళ్ళాము ఇక్కడికి. బిఫోర్ మా హస్బెండ్ యూఎస్ వెళ్ళే ముందు ఇక్కడికి వెళ్ళాము. ఆ రోజు ఏం ఆడుకోలేదు, బట్ ఊరికే టైం స్పెండ్ చేసాము బాబుతో కాసేపు. మళ్ళీ సెకండ్ టైం కూడా తీసుకెళ్ళాను. సెకండ్ అండ్ థర్డ్ టైం అయితే ఫుల్ అసలు వెళ్దాం అంటున్నా కానీ రావట్లేదు బయటికి. యాక్చువల్లీ ఫస్ట్ డే వీక్ డేస్లో వెళ్ళాము. వీక్ డేస్లో వెళ్ళటం వల్ల ఎవరు లేరు, అంతగా తక్కువ పిల్లలు ఉన్నారు. వీకెండ్స్లో వెళ్తే చాలామంది పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళతో పాటు మన పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చూసారా ఫస్ట్ కష్టపడుతున్నాడు పైకి ఎక్కడానికి. ఎక్కువ బాల్స్ ఉండిపోయాయి అక్కడ, అందుకే కింద పడుతున్నాడు. కానీ కింద పడుతూ కూడా ఎంజాయ్ చేస్తూ తను వెళ్ళిపోతున్నాడు పైకి. వద్దు పడతా అంటున్నా కూడా ఆగట్లేదు, వెళ్తూనే ఉన్నాడు. ఇది ఒక వే అండి ఇక్కడికి జారే బండకి వెళ్ళడానికి. బట్ ఇంకొకటి కూడా పెట్టారు, అది చాలా రౌండ్ వేసుకొని రావాలి. బట్ అక్కడి నుంచి వస్తేనే పిల్లలకి ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇది 100 పాయింట్స్ అండి. మనం ఇక్కడ ఆడుకోవాలంటే 100 పాయింట్స్ పే చేయాలి. అండ్ పాయింట్స్ అనేది మనకు ఒక కార్డ్ రూపంలో ఇస్తారు. మనం ఎంటర్ అవ్వగానే రిసెప్షన్లో ఫస్ట్ న్యూ ఎంట్రీ అని చెప్పగానే మీకు ఆఫర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీరు అక్కడ ఇలా ఆఫర్స్ గురించి తెలుసుకోవాలి అంటే రిసెప్షన్లోనే అడగండి. మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఏదైతే వర్తబుల్ అనిపిస్తుందో ఆ కార్డ్ అనేది మీరు పర్చేస్ చేసి జస్ట్ ఊరికే స్వైపింగ్ లాగా అండి. ఇక్కడ చూసారా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు ఒక బాక్స్ లాగా ఉంది. అక్కడ మన కార్డ్ స్వైప్ చేయగానే అవి ఎన్ని పాయింట్స్ అయితే వాళ్ళు పెట్టింటారో ఆ పాయింట్స్ అనేది మన కార్డులో నుంచి కట్ అయ్యి ఆ మినిట్స్ వరకు మనకి పిల్లలు ఆడిపించుకోవచ్చు. చూసారా మా పెద్దనాన్న అయితే వచ్చారు బాబు కోసం ఆడిపించాలని. చాలా మా పెద్దనాన్నతో కూడా బాగా ఆడుకున్నాడు. ఈవెన్ మా అమ్మ, మా మామయ్య అందరూ వచ్చారు ఆ రోజు మా బాబు కోసం. అనంతపూర్కి యాక్చువల్లీ మేము విలేజ్లో ఉంటాము. బాబు కోసమే ఆ రోజు చూడ్డానికి వచ్చారు. అంత వాళ్ళతో కూడా ఆడిపించేశాడు మా బాబు అయితే. ఈ వీడియోస్ అన్నీ నేను ఫస్ట్ క్యాప్చర్ చేసినవండి. మా హస్బెండ్ యూఎస్ వెళ్ళక ముందు వెళ్ళాము ఇక్కడికి, అప్పుడు క్యాప్చర్ చేసిన వీడియోస్ చాలా బాగున్నాయి. చిన్న పిల్లలకైతే టైంపాస్ అవుతుందండి. బట్ నా ప్రిఫరెన్స్ ఏంటంటే వీకెండ్స్లో వెళ్తే చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు మన పిల్లలు కూడా బాగా ఆడుకుంటారు. ఈ అడ్రస్ డీటెయిల్స్ అనేవి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశానండి. మేము ఇక్కడ మార్నింగే వెళ్ళాం, 10కి అంతా వెళ్ళాము. ఇది నైట్ 9:30 క్లోజింగ్ అండి. అంతవరకు మనం ఆడుకోవచ్చు పిల్లలతో. లంచ్ ఆల్మోస్ట్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు మేము ఇక్కడే టైం స్పెండ్ చేసాము. స్నాక్స్ తీసుకెళ్ళాం బాబుకి, అక్కడే తినిపించి అక్కడే ఉన్నాము. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే ఇంకా లంచ్ టైం అయిపోయింది. లంచ్ టైంకి మేము ఎక్కడికి వెళ్ళాలి అని థింక్ చేస్తున్నప్పుడు పైననే రెస్టారెంట్ ఉందని చెప్పారు. ఆ రెస్టారెంట్కి వెళ్ళాము. అది కూడా మీకు చూపిస్తానండి. ముందు వీడియోస్లో కూడా నేను అవి పెడతాను, క్యాప్చర్ చేశాను అవి కూడా. ఇక్కడైతే మా హస్బెండ్ చూసారా బాబు పడిపోతాడేమో అన్న భయంతోనే మా హస్బెండ్ కూడా వెళ్ళారు ఫస్ట్ టైం. కానీ
తనేమో ధైర్యంగానే ఉన్నాడు. మేమే భయపడుతున్నాము తనెక్కడ పడతాడో అని. కానీ తను హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ చూసారా స్టంట్స్ లాగా పెట్టారు. ఇక్కడ నుంచి జారే బండ ఫస్ట్ ఇందాక చూపించాను కదా! అక్కడ ఊరికే జారేస్తారు స్టెప్స్ వెళ్ళి. బట్ ఇక్కడ నుంచి వెళ్తే వీళ్ళకి ఎక్సైటింగ్‌గా ఉంటది. మా బాబు నిలబడట్లేదండి ఇక్కడ. మోకాళ్ళతోనే వెళ్తున్నాడు. ఇక్కడంతా ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మనకి ఇంకొకటి ఎగ్జిబిషన్స్‌లో పెట్టింటారు కదా! అలా పెట్టారండి. కానీ అందులో మా బాబు వెళ్ళలేదు. భయపడ్డాడు. వెళ్ళు అన్నా భయపడుతున్నాడు. నేను వెళ్ళి చూసాను. నాకే భయం అనిపించింది. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని క్రాషెస్ లాగా ఉన్నాయి. బట్ మనతో పిల్లలు వెళ్తే మాత్రం స్మూత్‌గానే వెళ్తది. ఎందుకంటే పైన క్రాషెస్ వచ్చాయి. కింద అంతా బాగా నీట్‌గానే ఉంది. చూసారా బ్లూ కలర్ వన్ అక్కడ నుంచి హోల్ ఎగ్జిబిషన్స్‌లో పార్క్స్‌లో పెట్టుంటారు ఇది. అలా కూడా వెళ్ళి జారొచ్చు. కానీ మా బాబు వెళ్ళలేదు అక్కడ. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది ఉయ్యాలలాగా ఉంది. ఇది పడిపోతారేమో అనుకుంటాడు. కానీ మా బాబు నిదానంగానే అటు నుంచి వెళ్తూ ఉన్నాడు. పడతావు పైకి లెయ్యి అన్నా కానీ లెయ్యట్లేదు. పడతానని అతను నీస్ మీదనే వెళ్తున్నాడు. ఫైనల్లీ తను జారే బండ కోసమే వెళ్తున్నాడు. ఇటు నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటే ఇది కూడా అంతే అండి. లోపలికి ఉంది. అది కదులుతుంది. పడతారేమో అనుకుంటాము. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎక్సైటింగ్‌గా ఉంటది. ఈవెన్ మనమైతే వాళ్ళ హ్యాపీనెస్ చూసి మనకి ఇంకా ఆ రోజు అన్నం కూడా తినాలనిపించదు. అంత బావుంటది. నేను డే అంతా ఇంకా అదే తలుచుకుంటూ ఉంటాను. మా బాబు ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే మనం వీక్ డేస్‌లో ఫుల్ వర్క్ ఉంటది. అదర్ యాక్టివిటీస్ ఇంట్లో, ఫ్యామిలీస్‌లో అన్ని వర్క్స్ ఉంటాయి. బట్ వీకెండ్స్ అయ్యేసరికి పిల్లలతో అట్లీస్ట్ వాళ్ళ స్కూల్ ఉండదు కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. అలాంటి టైంలో మనం ఇలా ఎక్కడైనా బయటికి తీసుకెళ్తే పార్క్స్‌కి వెళ్తే ఈవినింగ్ టైమ్సే వెళ్ళాలి. ఇప్పుడున్న వేడికి మార్నింగ్ టైమ్స్, ఆఫ్టర్నూన్ టైమ్స్ వెళ్ళలేము. ఈవినింగ్ టైమ్స్ అంటే కుదరకపోవచ్చు. ఎందుకంటే అవుట్ సైడ్ అనంతపూర్ కూడా ఉంటారు. అందుకు డే టైమ్ ఇక్కడ గేమింగ్ జోన్‌కి వచ్చినామంటే చాలు పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు. చెప్పాను కదండీ నేను లంచ్ టైంకి 5th ఫ్లోర్‌లో ఉన్న స్కై లాండ్‌కి వెళ్ళాము. చూడ్డానికైతే ప్లేస్ చాలా బాగుంది. మేము మెనూని చూసి మేము పర్చేస్ చేసాము. కానీ ఫుడ్ అయితే అస్సలు టేస్ట్‌లెస్ అండి. చూడ్డానికి మాత్రం కలర్‌ఫుల్‌గా ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక్కటి మా బాబు బాగా తిన్నాడు. మేమైతే సరిగ్గా తినలేదు. అంతా అలానే వదిలేసి వెళ్ళిపోయాము. మళ్ళీ బయట తినాల్సొచ్చింది. ఇదే అండి నా గేమింగ్ జోన్ యొక్క జర్నీ మా బాబుతో, మా హస్బెండ్‌తో, మా రిలేటివ్స్‌తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీఎంఎస్ లైవ్ వ్లాగ్స్ అండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.